అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఓ తీరుగా చెప్పాలంటే ప్లే ఆఫ్కు పోయే జట్ల నడుమ యుద్ధం మొదలైంది. నిప్పులు జరిగేదెవరు, నింగిని దాకే సిక్స్లు కొట్టి ఫైనల్ రేసుకు పోయేదెవరు? ప్రతి ఒక్క ఆట జీవన పోరాటమే. అసలైన పోరాటం ఇదే, మిస్ కాకండి అని చెప్తుంటారు కదా ఐపీఎల్ చూస్తుంటే. కానీ ఆ ప్లే ఆఫ్ పోరాటం కదా కంచికే అయ్యేటట్టున్నదట. ఇల్లుగాలి ఒకడేడుస్తుంటే మంటెలుగు మంచిగున్నదట వెనకట ఎవడు. హాగో అట్లనే ఉన్నది గీ క్రికెట్ ఆట అని బంద్ పెట్టిండ్రట. ఓ దిక్కు యుద్ధం జరుగుతుంటే ఇంకో దిక్కు ఢిల్లీ పంజాబ్ జట్లు ఆట ఆడుతున్నాయి. అప్పుడే బ్లాక్అవుట్ అనే సైరన్ మోగింది. అంటే లైట్లు బంద్ పెడతారన్నట్టు. అసొంటప్పుడు ఇక ఆటేం ఆడతారు. అందుకే స్టేడియంలో కూర్చొని క్రికెట్ చూస్తున్న వాళ్ళని వెళ్ళిపోమన్నారు. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ చేతులు ఊపుకుంటా చూసిన కాడికి జాలు కానీ వెళ్ళిపోనరు అన్నట్టు సాయిగలు చేసిండ్రు ప్రేక్షకులకు. మరి అంతే కదా, అసలే యుద్ధం జరుగుతున్నది. పుసుక్కున ఏ బాంబన్న వచ్చి స్టేడియంలో పడితే ఇంకేమైనా ఉన్నదా? అంటే పాకిస్తాన్ దేశపోలకు అంత సీన్ లేదు కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. అందుకే ఆటను ఆపేసిండ్రు. ఇక బయటికి వచ్చిన పబ్లిక్ ఊకుంటారా? పాకిస్తాన్ దేశాన్ని పొట్టు పొట్టు తిట్టిండ్రు. ఇంత కోపం ఆట చూడకుండా అయిందని కాదు, ఉగ్రవాదులను పెంచి పోషించి ఇంత దాకా తెచ్చి ఆగం చేస్తున్నందుకు. ఒక్కరోజైతే ఓకే కానీ ప్రతిరోజు జరిగే ఆటల సంగతి ఏంది? బీసీసీఐ అనే మన దేశ క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఆటలు కొన్ని రోజులు వాయిదా వేసింది. అయితే ఎన్ని రోజులు వేసింది అనేది మాత్రం చెప్పలేదు. ఈ ఐపీఎల్ ఆటల బయట దేశం ఆటగాళ్ళు కూడా వచ్చి ఆడుతున్నారు కదా. కొందరు వాళ్ళు కూడా బట్టలు చదువుకొని సొంత దేశాలకు బయలుదేరుతున్నారట. మన దేశం తీరుగానే పాకిస్తాన్ దేశంలో కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ నడుస్తున్నదట. అయితే వాళ్ళకు దేశం కంటే ఆటనే ఎక్కువ కాబట్టి పిఎస్ఎల్ ను దుబాయ్ దేశానికి తరలించి అక్కడ ఆడాలి అని నిర్ణయం తీసుకున్నారట. అంటే దేశం ఏమైపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆటలు ఆడతాం అన్నట్టు చేస్తున్నారట. ఈ ముచ్చట్లన్నీ ఇట్లుంటే ఐపీఎల్లో బెంగళూరుకు ఎంత మంచిగా ఆడినా కలిసి వస్తలేదట. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి యుద్ధం చేసినట్టు ఆడుకుంటా అందరికంటే ఎక్కువ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లు ఉన్నారు. ఈసారి కప్పు కొట్టుడు ఖాయం అన్నట్టున్నారు. కానీ నడుమిట్ల యుద్ధం వచ్చింది. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, వాళ్ళు కప్పు ఎప్పుడు కొడతారు అనేది తెలియదు. ఇక భగవంతునికే ఎరక.